నమస్కారం. నేను మీ ఆర్కే ది మోస్ట్ హై ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం. గత కొన్ని రోజులుగా నేను జెనసిస్ నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. జెనసిస్ అంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు. బైబిల్ అని ఎందుకు చెప్తున్నా అంటే మన భారతదేశంలో బాగా అందరికీ పరిచయం ఉన్న పుస్తకం కనుక, పరిశుద్ధ గ్రంథం కనుక బైబిల్ నుంచి నేను కోట్ చేస్తున్నాను. యాక్చువల్గా బైబిల్ అనేది నేను మొదటిగా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. బైబిల్లో ఉన్నటువంటి రెండు భాగాల్లో మొదటి భాగమైనటువంటి పాత నిబంధన గ్రంథం అంతా కూడా యూదుల పవిత్ర గ్రంథమైనటువంటి తనాఖ్ నుంచి సంగ్రహింపబడింది. సో దాని టైం లైన్స్ ఇవన్నీ మనం ఆ ఉపోద్ఘాతాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. సో ఈ తనక్ అనేది ఆదిమ హెబ్రూ భాషలో రాయబడింది, కొంత భాగం ఏమో గ్రీక్లో రాయబడింది. సో వాటి నుంచి అనువాదం చేసినటువంటి పుస్తకమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మొదటి నిబంధన, అది పాత నిబంధన. సో ఈ కొత్త నిబంధన అంతా కూడా క్రీస్తును కూర్చున్న విషయాలు, అలాగే ఆనాడు అపోస్తుల యొక్క వారి వారి అనుభవాలు, సంఘాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ నూతన నిబంధనకు సంబంధించినవి. సరే, క్రైస్తవ్యం అనేది పూర్తిగా అవుట్ ఆఫ్ అవర్ టాపిక్, దాంతో మనకు సంబంధం లేదు. క్రైస్తవ్యానికి నాకు, మరి ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని బోధించి ప్రకటించే వారికి నాకు ఏ సంబంధము లేదు. సో దానికి నేను పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని నా ప్రగాఢ విశ్వాసం, నా నమ్మకం. ఎవరు కూడా నాకు అనవసరం. సో బైబిల్లో ఉన్న దేవుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా, ఆయనే దేవుడు. అదే నేను నమ్ముతాను, అదే నా విశ్వాసం. సరే, ఆయన పేరు యెహోవానా, యావేనా, ఎల్లా, షడ్డాయ, ఎలోహిమా, ఉన్నవాడు అనువాడా, అయామ్ అంటే నేనే అని చెప్పాడు. సో ఆయనకి పేరు అంటూ లేదు. నేను చెప్పాను కదండి, దేవుని నేను చేసిన వీడియోలో చెప్పాను, దేవునికి పేరు లేదు. ఆయన మోషే గారు అడిగినప్పుడు కూడా, మోషే గారిని ఇశ్రాయేలీలను విడిపించడానికి నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అన్నప్పుడు ఆయన అడిగాడు, సరే నేను వెళ్తాను, నా ప్రజలు అడిగినప్పుడు, నీ పేరు అడిగినప్పుడు నేనేం చెప్పాలి అంటే, నేను ఉన్నవాడను అనువాడను, నేనే అని చెప్పాడు. కాబట్టి ఆయన పేరు లేదు, దేవుడికి పేరు పెట్టడానికి. నువ్వెవరు, నేనెవరు, ఎవరండి పేరు పెట్టగలిగింది దేవునికి? నేను చెప్పాను కదా, దేవుడినే చెప్పాను. ఈ భూమి ఎంత, భూమి మీద ఉన్న మనమెంత, ఈ భూవైశాల్యం ఎంత, ఈ అనంత విశ్వంలో ఈ భూమి ఒకటే ఉందా? సృష్టిలో ఏంటి? దేవుడికి ఇంకేమీ పని లేదా? ఈ అస్తమాను ఈ భూమి మీద కూర్చొని తిరుగుతూ ఉంటాడా? కాబట్టి ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆయన సర్వాంతర్యామి. దేవుడు అనే పదార్థము అది సర్వాంతర్యామి, ప్రతి చోట ఉంటుంది. ఉండబట్టే జీవం అనేటువంటి ఈ మనుగడ కొనసాగుతూ ఉంది. ఈనాడు మీరు, నేను, మనందరము జీవించి సజీవులుగా ఉన్నామంటే మనలో ప్రతి ఒక్కరిలో జీవాత్మ ఉంది. ఆ జీవాత్మ ఎవరిది? దేవునిదే. అదవుతుందండి. జీవాత్మ ఉంది కనుకే మనం సజీవులుగా ఉన్నాం, లేకపోతే శవాలం అయిపోతాం. శవం అంటే శివం, ఇంకా శివం అంటే ఏం కాదు. ఇక అది ఎందుకు పనికిరాదు, ఇక తీసుకెళ్ళి ఎక్కడో పడేయాల్సింది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ క్రైస్తవ మతం ఒకప్పుడు విలువలతో ఉంది. క్రైస్తవ మతమే తప్పు, క్రైస్తవ్యం వేరు, క్రైస్తవ మతం వేరండి. క్రైస్తవ్యం అంటే క్రీస్తు తత్వం. యేసుక్రీస్తుకి నేను వ్యతిరేకిని కాదు, మొదటి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. యేసుక్రీస్తుకి నేను వ్యతిరేకిని కాదు, ఆయన బోధించిన బోధలకు నేను వ్యతిరేకిని కాదు. ఆయన మంచి విషయాలే చెప్పాడు, ప్రపంచ శాంతిని కోరుకున్నాడు, ప్రేమను ప్రకటించాడు, సహనాన్ని నేర్పించాడు, క్షమించడం నేర్పించాడు, దాతృత్వం నేర్పించాడు. కాబట్టి క్రైస్తవ్యం అంటే క్రీస్తుని పోలి జీవించడం, క్రీస్తుని ఆరాధించడం కాదు. మనోళ్ళకి తెలియక ఆరాధించుకుంటున్నారు, అది వేరే విషయం. వాళ్ళు అలాగైనా చేసుకునేవాడు, మనకు అనవసరం. ఎవరిని విమర్శించే హక్కు మనకు లేదు, ఎవరిని కాదనే
అధికారం కూడా మనకు లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ఎవరు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. కాదనడానికి మనం ఎవరిమి? కాబట్టి వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఈ క్రైస్తవుల వల్ల జరిగేటువంటి మంచి ఏంటంటే, ఈనాడు ఉన్న సమాజానికి చాలా వరకు దేవునికి శ్రమ తగ్గించారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము క్రైస్తవులుగా పరలోకం వెళ్ళిపోతాము. పరలోకం ఎక్కడికి వెళ్ళరండి. ఎందుకంటే క్రైస్తవుల యొక్క జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. చాలామంది, ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు కొంతమంది భక్తులు ఉండొచ్చు, కానీ అది ఒక ఆయన చనిపోయారు ఈ మధ్య, పోయిన సంవత్సరం. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అంటే వ్యాపారాన్ని కూడా పరిచర్యగా చేయాలి అనేటువంటి సద్భావన, సద్భక్తి కలిగి, నిజమైన రుజుమార్గాల్లో జీవించాలనేటువంటి తలంపులు కలిగి పరిచర్య చేసిన వాళ్ళు, క్రైస్తవ్యాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది, లేరని కాదు. అలాంటి వాళ్ళని బ్రతకనివ్వరు కదండి. సో అదే జరిగింది పాపం. యథార్థవంతులను ఎప్పుడు బ్రతకనివ్వరు. వ్యాపారాన్ని పరిచర్య చేయాలి అని భావించిన వాళ్ళని చంపేస్తారు. పరిచర్యని వ్యాపారంగా చేయాలనుకున్న వాళ్ళని ఇంకా పైకి లేపుతారు. ఎందుకంటే వాళ్ళు కావాలి సమాజానికి. రాజకీయాలకు వాడుకోవడానికి కావాలి, మత విద్వేషాలు రేపడానికి కావాలి, అమాయకులైన ప్రజలను మోసం చేయడానికి కావాలి, అనేక రకాలుగా వాళ్ళు కావాలి. కాబట్టి ఎవరైతే దేవుని వ్యాపారంగా మార్చుకొని జీవిస్తారో వాళ్ళని సమాజము ప్రోత్సహిస్తుంది, ప్రజలు ప్రోత్సహిస్తారు, అధికారులు ప్రోత్సహిస్తారు, నాయకులు కూడా ప్రోత్సహిస్తారు. అదే యథార్థంగా దేవుని మార్గాలను వెంబడించి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించమనండి, అది జరగదు. కాబట్టి ఈ క్రైస్తవ్యం అంతా కూడా మోసమే, వ్యాపారమే, దాంట్లో ఏ అనుమానము లేదు. ప్రస్తుతానికి భారతదేశ క్రైస్తవ్యం భ్రష్టత్వంలో ఉంది, దీంట్లో ఏ అనుమానము లేదు. నేను ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నానంటే, దానివల్ల నష్టపోయిన వాళ్ళు నేను కూడా ఒక్కడిని కాబట్టి నేను ధైర్యంగా చెప్తాను. 25 సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉండి క్రైస్తవ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించాలని నమ్మి దాచుకోవడం మానేసి ఉన్నదంతా పంచిపెట్టి, నీ దగ్గర 2 అంగీలు ఉంటే లేనివాడికి ఒకటి, నీ దగ్గర భోజనం ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నవాడికి పెట్టు అని ఈ సిద్ధాంతాలను నమ్మి కష్టపడి సంపాదించింది కూడా రూపాయి దాచుకోకుండా, నా బిడ్డలకు కూడా ₹1 పక్కన పెట్టకుండా, దాతృత్వాలు, సేవలు అనుకుంటా పనిచేసి దేవుడు నాకేదో చేసేస్తాడన్న గుడ్డి నమ్మకంతో ఉంటే ఏమీ మిగలలేదండి. లాస్ట్కి చూస్తే నాకు అర్థమైంది, ఇది వ్యాపారం చేసుకున్న వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఇది నిజంగా దేవుని మీద ఆధారపడి జరిగేటువంటి ప్రక్రియ కాదు అని నాకు అర్థమైంది. అంతేకాదు, ఇంకా నేను లోతుకి వెళ్ళి పరిశీలించినప్పుడు యేసుక్రీస్తే దేవుడు కాదు అని బైబిల్లో చెప్తా ఉంది. సో ఇలాంటివన్నీ నేను గమనించినప్పుడు నేను ఆ మూఢనమ్మకం నుంచి, అజ్ఞానం నుంచి బయటకు వచ్చాను. మహోన్నతుని మహాకృప వలన నేను చేసినటువంటి ఒకటో అరాకొర మంచి పనుల వల్ల దేవుడు నన్ను ఇంకా విడిచిపెట్టకుండా రుజుమార్గాన్ని, సత్యాన్ని తెలియచేసి దేవుని యొక్క మహాకృపలో నన్ను ఎత్తుపట్టుకుని ఈనాటికి భద్రపరిచాడు. అందుకనే ఆ సర్వోన్నతుడైన దేవునికి నేను కృతజ్ఞతలు చెప్తూ, ఈ వీడియో చూస్తున్న వారికి కానీ ఎవరైనా దీన్ని వీక్షిస్తున్న వారికి కూడా నేను చెప్పేటువంటి ప్రేమపూర్వక హెచ్చరిక ఏంటంటే, మతాల జోలికి ఎవరు వెళ్ళకండి. దేవుడు మతాలను సృష్టించలేదు. వీళ్ళు మతాల పేరిట ప్రజలను దాచుకుంటూ ఉన్నారు. పైగా దేవుని సన్నిధికి సమీపస్తులు కాకుండా, ఎవరిని చేరనివ్వకుండా మధ్యలోనే వీళ్ళని తప్పుదారి పట్టించి ఆ యొక్క నరకం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాల యొక్క పరిస్థితి అదే. నేను చెప్తూ ఉన్నాను, నేను చూసినంత వరకు, నేను గమనించినంత వరకు ఏ సంఘంలోనూ కూడా నీతివంతమైనటువంటి భక్తి కనిపించడం లేదు. విశ్వాసులు కూడా అక్రమంగానే ఉన్నారు.
బోధించే బోధకులు ఎలాగూ వ్యాపారమై వాళ్ళు బ్రతుకు తెరువు కోసమే బోధిస్తూ ఉన్నారు, బ్రతకడం కోసమే బోధిస్తూ ఉన్నారు తప్ప ఎవరిని ఉద్ధరించాలని కాదు. ఇది వాస్తవం. కనీసం విశ్వాసులైన దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నారు, ఈ బైబిల్ పట్టుకున్నారు, కనీసం వాళ్ళలో మార్పు ఉందా అంటే వాళ్ళలోనూ మార్పు లేదు, ఏ ఒక్కడిలోనూ మార్పు లేదు. పైగా వీళ్ళేదో పెద్ద పరిశుద్ధులు అయిపోయినట్టు పరలోకానికి నిజంగా ఇదిగో వీళ్ళకి వీసా ఇచ్చేసినట్టు మేము ఇంకేది చేస్తే తప్పు, నల్ల చీర కట్టుకుంటే తప్ప, పూలు పెట్టుకుంటే తప్ప, ఏంటండి ఎక్కడున్నారండి? అంటే మొత్తానికి అన్ని విషయాల్లో నువ్వు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బ్రతికేసి ఇంకేదో ఈ అరాకొర చిన్న చిన్న తప్పులేవో ఉన్నాయి సరి చేసేసుకుందామని. మీ బ్రతుకులన్నీ ఒకసారి పరిశీలించుకోండి, ఎక్కడైనా యథార్థత ఉందా? నేను ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులు చాలా అక్రమంగా ఉన్నారండి. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు న్యాయంగా నీతిగా బ్రతకొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ క్రైస్తవులు చాలా జుగుప్సకరంగా ఉన్నారు. ఎక్కడ దాకో ఎందుకండి, నేను నా వ్యక్తిగత అనుభవాలే చెప్తాను, ఎన్ని కోకొల్లలో చెప్తాను. కుక్కలకి, నోరు లేని కుక్కలకి అన్నం పెడితే దూషిస్తుందండి ఒక క్రైస్తవురాలు, క్రైస్తవ విశ్వాసి. జాలిపడి ఏదో వీధి కుక్కలండి, వీధి కుక్కలు ఏదో ఆకలితో ఉన్నాయని, తినగా మిగిలిందో ఆకలితో ఉన్నాయని జాలిపడో వాటికి అన్నం పెడితే నోటికి మనం మాట్లాడలేనంత పచ్చి బూతులు, అబ్యూజెస్ లాంగ్వేజ్ అనమాట. ఆవిడ పోనీ చదువురాంది మూర్ఖురాలు, లేతే చదువుకోలేదు, ఇల్లిటరేటా అంటే లేదు, ఒక టీచర్గా చేసి, హెడ్ మాస్టర్గా చేసి రిటైర్డ్ అయింది మహాతల్లి. సాయంత్రం పొద్దున్న బైబిల్ సంకలో పెట్టుకుని చర్చికి వెళ్ళిపోతారు. ఇంటి నిండా దేవుని వాక్యాలే. కానీ నోరు లేని కుక్కలకి ఎవరో నాలాంటోడు ఎవడో జాలిపడి అన్నం పెడితే వాటిని తరిమేసి ఆ పెట్టిన వాళ్ళని అబ్యూజ్ లాంగ్వేజ్. ఎంత దౌర్భాగ్యం చూడండి. నేను వాళ్ళని చూసి కొంత బాధపడిన తర్వాత సంతోషించాను. ఏంటంటే ఇలాగా నరకానికి వారసులు అయిపోవాలి, మనం ఏం చేయలేము. వీళ్ళు దేవుడి మార్గంలో ఉన్నారనుకుంటారు. సాతాను సోదరులు వీళ్ళు, అంత సాతాను యొక్క అనుచరులు వీళ్ళు, ఈ క్రైస్తవులంతా. మనం ఏం బాధపడక్కర్లేము, సంతోషం, పోనివ్వండి, నరకానికి ఎలాగోపోతారు. ఇంకో కొంత మంచి విషయం ఏంటంటే, నేను హైందవులకు, చాలామంది హైందవ డిబేట్స్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ మతం మారిపోతే పోనివ్వండి, నరకానికి వెళ్ళి పోయేది. వాళ్ళు ఏమన్నా దేవుడి దగ్గర పరలోకానికి వెళ్తున్నారు అనుకున్నారు, నరకానికి పోతారు, పోనివ్వండి. స్వర్గప్రాప్తి లేదు వాళ్ళకి, మోక్షం లేకుండా పోద్ది, పోనివ్వండి, పోయేవాడిని పోనివ్వండి. మనం ఎవరు ఆపడానికి? బ్రహ్మ తలరాత రాసేస్తాడు వాళ్ళకి, పుట్టిన ప్రతివాడికి పుట్టక ముందే రాసేస్తాడు కదా ఆయన. ఇక్కడ పోనివ్వండి. హైందవ ధర్మంలో అన్న ఉంటే కనీసం పుణ్యం అన్న సంపాదించుకుందరు. ఎందుకంటే హైందవ ధర్మంలో ఒక మంచి సంస్కృతి ఉంది. ఏంటంటే అన్నదానం చేయటం అని, వస్త్రదానం చేయటం అని, ఇంకొంచెం మంచి మనసు ఉన్న వాళ్ళు విద్యాదానం చేయటం అని, ఇలాగ దాతృత్వం చేస్తూ ధర్మాన్ని కొంతమేరైనా వాళ్ళు పాటించి ధర్మాన్ని అనుసరిస్తారు. ఎవరైతే సత్కర్మ చేస్తారో, సత్కర్మ చేసిన ప్రతి ఒక్కడికి దేవుని సన్నిధి దొరుకుద్దండి. ఏ మతం అక్కర్లే, నువ్వు ఏ మతం అన్నా నమ్ముకో, నువ్వు ఏదైనా అవ్వు, ఏ కులమైన అవ్వు, నువ్వు సత్క్రియ చేసావా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, సత్కర్మలు చేసావా నీకు మోక్షం దొరుకుద్ది. లేదనుకోలేదు, నువ్వు తెల్లవార్లు ప్రార్థన చేసి నువ్వు బైబిల్ పెట్టుకొని తిరిగిన తర్వాత నోరు లేని కుక్కలకు అన్నం పెట్టిన బూతులు తిడుతున్నావంటే నువ్వు ఇంకేం స్వర్గం వెళ్తావు? నీ భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన వెంటనే పక్కింటోడికి నువ్వు రమ్మని చేతులు ఊపుతున్నావు అంటే నువ్వేం స్వర్గానికి వెళ్తావు? సో కాబట్టి ఎన్నో కోకొల్లలు అవన్నీ. ఎందుకంటే ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే, వార్తా ఛానల్లో చూశాను, పాస్టర్ గారి ఇంట్లో 2.5 కోట్లు ఎంతో దొరికిందంటండి. ఏమండి ఏంటి సార్ ఇవన్నీ? ఇక్కడ నరసాపురం పక్కన ఏదో లక్ష్మణేశ్వరంలో 2.5 కోట్లు పోలీసులు పట్టుకున్నారంట. ఆయన చేసేది పాస్టర్ పని. ఏమండి వారానికి పోనీ ఆయనకి మహా వస్తే ఒక 10,000 సందా వచ్చింది, నెలకు 40,000 సందా వచ్చేసింది. 40,000 రూపాయలు నీ దశమ భాగాలు వస్తే 2.5 కోట్లు నీ ఇంట్లో ఉన్నాయంటే
ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ డబ్బు? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ప్రజలను దోచుకోవడం, ఇప్పటి వరకు ప్రజలను మోసం చేయడం, ప్రజల దగ్గర ఏవో మాయ మాటలు చెప్పి దేవుడు స్వస్థతలు ఇస్తతలు అరటిపళ్ళతో పిల్లల్ని పుట్టించడం, ఉష్ అని చెప్పి క్యాన్సర్లను బాగొట్టేయడం, స్వచ్ఛమైన వాక్యం చెప్పేసి ఊరు పెద్ద పెద్ద ఎకరాలు కొనేయడం, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చట్టానికి వ్యతిరేకమైన పనులు, హవాలాలు, స్మగ్లింగ్లు ఇవి కూడా మొదలెట్టేస్తారేమో ఇంకా. కాబట్టి క్రైస్తవ్యం చాలా వరస్ట్గా తయారైంది. క్రైస్తవ్యం అంటే క్రైస్తవ మతం. క్రీస్తుని నేను విమర్శించట్లేదు సుమి, గమనించండి. యేసుక్రీస్తుకి నాకు ఏ వివాదం లేదు. ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఆయనకి ఇచ్చిన అసైన్మెంట్ ఆయన చేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. దేవుడు ఆయన చేర్చుకున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన అధికారం కానీ ఆయన వాడుకునే విధానంలో ఆయన వాడుకుంటాడు. దాని గురించి ఇక్కడ డిస్కషన్ కాదు. ఈ క్రైస్తవంలో ఉన్న భ్రష్టత్వం, క్రైస్తవులు చేసేటువంటి పనికిమాలిన పనులు, వీళ్ళు చాలా భయంకరంగా తయారయ్యారు. వాక్యానుసారమైన జీవితమే లేదు. దేవుడు ఏం చెప్పాడండి? వాక్యం ఏం చెప్పింది? మీ బైబిల్లో వాక్యం ఏం చెప్పింది? మీ బైబిల్ చదువుతారా? నేను క్రైస్తవులకు సూట్ ప్రశ్న, మీ జీవితంలో ఎప్పుడైనా బైబిల్ చదివారా? మీ పాస్టర్ ఏదో చెప్తుంటే అది వినేసి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేసి సమాజంలో అందరు నేలెత్తి చూపిస్తారా? హైందవులు మాట్లాడితే విగ్రహారాధికులు, వాళ్ళు నమ్మే విగ్రహాలు రాళ్ళు రప్పలు అంటారు, వాళ్ళ దేవుళ్ళు అబద్ధాలు అంటారు, మీ నోటికి ఏది వస్తే అది విమర్శించేస్తారు. అంటే మీరు మైనారిటీస్ కింద, మీరు మైనారిటీలు ఎందుకారు? గట్టిగా మాట్లాడితే దళితులు అంటారు. సో కాబట్టి మీకు ఆయన ఎవరో ఒక ఆయన అన్నట్టు మీ దగ్గర క్లారిటీ లేదు, ప్యూరిటీ లేదు, మీ జీవితాల్లో ఒక నిబద్ధత లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే అమ్ముకోండి, అబద్ధాన్ని నమ్మితే నమ్మండి, మీరు ఏదైనా అయిపోండి. కానీ సమాజంలో ఎంతో కొంత ఇంకా దేవుణ్ణి గౌరవించేటువంటి మనుషులు ఉన్నారు. ఎందుకంటే మీ వల్ల క్రీస్తుకు చెడ్డ పేరు తేవద్దు, మీ వల్ల దేవుని నామానికి చెడ్డ పేరు తేవద్దు. మనం ఎందుకంటే చాలామందికి తెలియక దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉన్నారు. నేను మొదట చెప్పాను కూడా, యేసు క్రీస్తుకి దేవునికి సంబంధం లేదు. వాళ్ళెవడో రాజమండ్రి నుంచి వాడెవడో ఒకడు ఉన్నాడు, వాడి శిష్యులు అంట, వాళ్ళు ఏదో పెద్ద వీడియో చేసి త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు అంట, ముగ్గురు ఒకేలా పనిచేస్తారంట, ముగ్గురు ఒకటి. ఏం తెలుసు నీకు త్రిత్వం గురించి? యెహోవా సాక్షులు వస్తున్నారు జాగ్రత్త అని వాళ్ళకి పడి ఏడుపు. వాళ్ళే మంచి వాళ్ళని కాదు, ఎవడికాడే. మీరు ఎలాగైనా చేయండి, దేవుడి నామానికి అవమానం తేకండి. దయచేసి దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు. బైబిల్లో దేవుడు అని పిలువబడేటువంటి ఒకే ఒక పర్సనాలిటీ, అది తెలుగులో మీరు చూస్తున్నారు కనుక యెహోవా అని రాయబడి ఉంది. కానీ యెహోవా అనే పేరు కూడా అది కరెక్ట్ కాదండి. యెహోవా అనే పేరు లేదు. యాక్చువల్గా ఏంటంటే YHWH అని ఉంటుంది. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి దాన్ని ప్రొనౌన్స్ చేయడానికి అవ్వటం లేదు కనుక జాహవే అని పెట్టారు. తర్వాత క్రమంలో ఈ ట్రాన్స్లేషన్స్ మారేకూడదు, అది యెహోవా అని వచ్చింది. యాహవే. ఓకే, అలా చూసుకుంటూ వెళ్తే యాక్చువల్లీ తనకులో ఆదిమ హిబ్రూలో చూసుకుంటే ఒక 7 పేర్లు ఏవో మెన్షన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు పలకరు ఆ పేర్లు కూడా. ఓకే, ఏదేమైనా బైబిల్ చెప్పేటువంటి పేరు, దేవుని పేరు వేరు. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను మళ్ళీ సవాల్ చేస్తున్నాను, ప్రతిరోజు చేస్తాను. ఎక్కడైనా సరే యేసుక్రీస్తు దేవుడు అని స్ట్రైట్గా ఎక్కడైనా చెప్పిన వాక్యం ఉంటే ఒక్క వాక్యం నాకు స్ట్రైట్గా చెప్పండి. ఇండైరెక్ట్ స్పీచ్లో వద్దు. ఆది అందు వాక్యం ఉండును, యోహాను సువార్త తీసుకొచ్చేసి అది ఏదో రిఫరల్, ఇవన్నీ వద్దు. స్ట్రైట్గా చెప్పండి. ఎక్కడైనా ఉంది, ఏమైనా ఉంది అంటే యేసును గురించి దేవుని కుమారుడుగా వాళ్ళు వ్రాయడం జరిగింది. బైబిల్ కూడా దాన్నే కొంచెం బలపరుస్తూ ఉంది. అంతవరకు యాక్సెప్టబుల్లే. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులే.
ఆ ఆ ప్రాసలో తీసుకుని వస్తే ఓకే, హీ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్, అంతవరకు యాక్సెప్టబుల్. అంతేగాని దేవుడు కాదు. దేవుడు ఒక్కడే కదా. ఏ మతం చెప్పినా, ఏ ధర్మం చెప్పినా దేవుడు ఒక్కడే. నువ్వు చూసే విధానాన్ని బట్టి, నువ్వు కొలిసే విధానాన్ని బట్టి, నువ్వు ఆచరించే విధానాన్ని బట్టి, నీ భౌగోళిక నైతిక పరిస్థితులను బట్టి నువ్వు నమ్ముకుంటావు. అంత మాత్రాన దేవుళ్ళేమి వేరు వేరు కాదు. శివుడన్నా దేవుడే, నీ దృష్టిలో యేసైనా దేవుడే, నా దృష్టిలో యెహోవా అయినా దేవుడే, అల్లా అయినా దేవుడే. విశ్వాసం అంతే. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, యథార్థతనే దేవుడు చూస్తాడు తప్ప నువ్వు ఏ పేరుతో పిలుస్తున్నావో దేవుడు పట్టించుకోడు. ఆయనకి ఏ పేరు ఉందని నువ్వు పేరు పెట్టి పిలుస్తావు? లేదు నువ్వు పెట్టిన పేరే ఇదే పేరు, ఇదే ఏమన్నా ఒక జీవం ఉందా ప్రపంచంలో? అరే భయ్, నేను మళ్ళా చెప్తూ ఉన్నాను, క్రైస్తవ సమాజానికి అనవసరమైన డిబేట్లు, ఈ భాగవతాలు ఇవన్నీ మానేసి ముందు మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు చేసే పనుల వల్ల హైందవ సహోదరులు చాలామంది పాపం వాళ్ళకి పూర్తిగా తెలియక దేవుణ్ణి తిడుతూ ఉన్నారు, అనవసరంగా దేవుణ్ణి క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తూ ఉన్నాను, కొంతమంది ఆయన పేరు కరుణాకర్ సుగునేది, యెహోవా దేవుడు. దయచేసి సార్ మీకు చెప్పేది ఒకటే, మీకు క్రైస్తవులకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు క్రైస్తవులు చూసుకోండి, అనవసరంగా దేవుణ్ణి వివాదంలోకి లాక్కండి. ఆయన ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు, ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన గూర్చి ఎవరిని కూడా ఆయన ఏ రోజు దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, దేవుడు ఎవరిని బలవంతం చేయడు, అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే. అలాగని నువ్వు నమ్మేటువంటి శివుడు కూడా ఆయనే. నువ్వు యెహోవాని తిడుతున్నావు అంటే శివుని తిడుతున్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు శివం అంటావు, నేను యెహోవా అంటాను. నువ్వు మీ నాన్న నువ్వు నాన్న అంటావు, మా నాన్న నేను నాన్న అంటాను. అలాగని మన భౌతికమైనటువంటి తండ్రులలాగా దేవుడు కూడా అనేక మంది దేవుళ్ళు ఉండరు, ఆయన ఒక్కడే. కాబట్టి నీ దేవుడు నా దేవుడు అందరి దేవుడు ఒకటే. నువ్వు శివుడు అంటున్నావు, నేను యెహోవా అంటాను. కాబట్టి మనుషులు పుట్టినవాడు ఎవరు కూడా దేవుడు కాదు. ఆఖరికి రాముడు కూడా దేవుడు కాదు, ఆయన అవతారం. తెలుసు కదా, దశావతారాలు అదొక అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రాముడు ఒక అవతారం, కృష్ణుడు ఒక అవతారం. అవతారాలు చాలించారు కదండి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. కాబట్టి అవతారాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు అవతరించారంటే దానితో స్టోరీ, దానికి మళ్ళీ నేను అది లెంగ్తీగా చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్నీ చెప్తాను, అవతారాలు చెప్తాను, ఇవన్నీ మాట్లాడతాను. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, సత్కర్మలు చేయండి, సత్క్రియలు చేయండి, హృదయంలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టండి. సాధ్యమైతే చెయ్యి అందించి నలుగురికి సాయం చేయండి. మనకు సాధ్యం కాలేదు, మన వల్ల కాలేదు అనుకోండి, కనీసం వాళ్ళ కోసం భగవంతుడి దగ్గర ఒక 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పలానాడు పాపం ఇలా ఇబ్బందులో ఉన్నాడు, నువ్వు సాయం చేయి, ఎవరి ద్వారా నా వల్ల అయితే కాలేదు, నువ్వు ఎవరో ఒకరి రూపంలో సాయం చేయమని అడుగు, అంతే. అదే నిజమైనటువంటి భక్తి. అంతేగాని కుక్కలుగా అన్నం పెడితే తిడతాను, పొద్దున్నే లేచి సంకలో బైబిల్ ఎట్టుకెళ్తావు, ఏంటి నీ బ్రతికేంటి? ఓకేనా? కాబట్టి నేను క్రైస్తవుల్ని ఎవరిని విమర్శించట్లేదండి. క్రైస్తవ మత ముసుగులో మేము పరిశుద్ధులమని చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. సద్భక్తి కలిగి, సద్బుద్ధి కలిగి, దాన ధర్మాలు చేస్తూ, తనకు ఉన్నదానిలో లేని వారికి పెడుతూ, ఏమీ దాచుకోకుండా దేవుని రాజ్యం కోసం వాడుకున్న దాన్ని వెచ్చించి ప్రయాసపడే వారి గురించి మాట్లాడటం లేదు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు, వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. దేవుణ్ణి అమ్ముకుంటూ, దేవుని పేరిట దోచుకుంటూ, దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ పనికిమాలిన పనులు చేస్తూ, సంకలో బైబిల్ పెట్టుకొని గుళ్ళోకి వెళ్ళి గుడి బయటకు వచ్చాక గుడి వెనక నా స్వామి అనే భోగతాలు మాట్లాడి భోగతాలు చేసే వాళ్ళ గురించి
నేనేం విమర్శించటంలా. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల దేవుని నామానికి, నా దేవుడి నామానికి అవమానం వస్తుంది మీ వల్ల. కాబట్టి మీరు అలాంటివి చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ బ్రతుకు మారలేదు, మీ బుద్ధి మారలేదు అనుకున్నప్పుడు దయచేసి సంకలో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని తిరక్కండి. ఇది నా మనవి. నమస్కారం.